ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఆకాశాన్ని తాకే మంచుకొండలు, చుట్టూ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం. ఎంతో సంతోషంగా టూరిజం ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన పర్యాటకులకు ఒక్కసారిగా కాలం ఆగిపోయినంత పనైంది. చూస్తుండగానే ప్రాణాలు గాల్లో తేలాయి. భూమికి వందల అడుగుల ఎత్తులో ఊగిసలాడుతున్న కేబుల్ కార్లలో ఏకంగా 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. 600 కళ్ళు ప్రాణభయంతో దిక్కులు చూశాయి. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ గొండోలా సర్వీసులో చోటు చేసుకున్న ఈ ఘోర సాంకేతిక లోపం పర్యాటకుల ప్రాణాల మీదకు తెచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ గొండాలా ఆసియాలోనే అత్యంత ఎత్తైన పొడవైన కేబుల్ కార్ ప్రాజెక్టులో ఒకటి. ఈ రైడ్ ఎక్కడానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది వస్తుంటారు. ఎప్పటిలాగే పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా ట్రెక్కింగ్ ముగించుకొని కొండలపైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కేబుల్ కార్లలో ఎక్కారు. కదిలే కేబుల్ కార్ల నుంచి కింద ఉన్న మంచు లోయలను చూస్తూ కొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు, మరికొందరు మురిసిపోతున్నారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గొండాలా సర్వీసులో ఒక్కసారిగా భారీ సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో మొత్తం సిస్టమ్ నిలిచిపోయింది. ఒక్కసారిగా బెర్క్ ఇస్తూ కేబుల్ కార్లు గాల్లోనే స్తంభించిపోయాయి. మొదట్లో ఏదో సాధారణ సమస్య అనుకున్న ప్రయాణికులకు నిమిషాలు గడుస్తున్నా కదలిక లేకపోవడంతో అసలు విషయం అర్థమైంది. చుట్టూ చూస్తే అగాధమైన లోయలు, పైన ఆకాశం, మధ్యలో తాము ఉన్న చిన్న క్యాబిన్. గాలి వేగానికి ఆ క్యాబిన్లు ఊగుతుంటే పర్యాటకులకు గుండె ఆగినంత పనైంది. చిన్నపిల్లల ఏడుపులు, మహిళల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. దేవుడా మమ్మల్ని కాపాడు, క్షేమంగా కిందికి దించు అంటూ కేబుల్ కార్లోని పర్యాటకులు ప్రాణభయంతో కేకలు వేయడం మొదలుపెట్టారు. ఇక గాల్లో 300 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయన్న సమాచారం అందడమే ఆలస్యం. జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం అప్రమత్తమైంది. సామాన్యులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే మన భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సీఎం కార్యాలయం కూడా ఈ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించింది. మరోవైపు గొండోలా సాంకేతిక నిపుణులు యుద్ధ ప్రాతిపదికన ఆ టెక్నికల్ స్నాగ్ను రిపేర్ చేసే పనిలో పడ్డారు. గాల్లో చిక్కుకున్న వారికి వైర్లెస్ సిస్టమ్స్ ద్వారా సైన్యం ధైర్యం చెప్పింది. ఎవరు కంగారు పడకండి, మేమున్నాం, మిమ్మల్ని సురక్షితంగా కిందకు దించుతామంటూ వారికి భరోసానిచ్చారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని గంటల తరబడి గాల్లో గడిపిన ఆ పర్యాటకులకు ఆర్మీ, పోలీసులు చేసిన శ్రమతో చివరకు ఊరట లభించింది. సాంకేతిక లోపాన్ని సరిచేస్తూనే ప్రయాణికులు సురక్షితంగా రక్షించినందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.